తెలిసినటువంటి వాళ్ళు దీన్ని ధరించండి. భస్మము ఎలా ధరించాలో ఎంతో పూర్వం కూడా చెప్పాం. 3 సంధ్యల్లో ధరించాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీళ్లతోటిని, సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మళ్ళీ సూర్యోదయం వరకు కూడా నీరు లేకుండా శుష్క భస్మాన్ని ధరించాలి. ఒంటికి అన్ని ప్రాంతాలలోనూ సమయ సందర్భాలను బట్టి భస్మం ధరించేవాడు మహాపాతకాల నుంచి విముక్తి పొందుతాడు, సంపదలు కూడా పొందుతాడు. తెలుసో తెలియక వర్ణాశ్రమాచారాలు విడిచిపెట్టినవాడు, తినకూడనివి తిన్నవాడు, తాగకూడనివి తాగినవాడు, కొన్ని చోట్ల కొన్ని పదార్థాలు తాగకూడదు. కర్మగాలి కళ్ళు తాగాం, కర్మగాలి రక్తం తాగిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఏం చేస్తాం? ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఈ ఇంకా నోటితో చెప్పకూడని కొన్ని ఉన్నాయి. అవి కూడా తాగేవాళ్ళు ఉంటారు. బాబు రామచంద్ర అవన్నీ ఇందులో వర్ణించాడు, నా కర్మయోగం వల్ల చదవలేకపోతున్నాను, అటువంటివి తాగేవాళ్ళు ఉంటారట. ఈ దౌర్భాగ్యులంతా ఉన్నారే, ఈ పాపాత్ములంతా నిరంతరం నోటితో నమశివాయ అంటూ రుద్రాక్ష ధరిస్తూ విభూతి పెట్టుకుంటే ఆ మహాపాపాల నుంచి విముక్తి పొందుతారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అలాంటి భేదం లేదు, అందరం ధరించవచ్చున్నటివి. బ్రహ్మచారి లేక గృహస్థాశ్రమంలో ఉన్నవాడు, సన్యాస వ్రతంలో ఉన్నవాడు, ఇలాంటి వాళ్ళు ఎవరన్నారా సరే త్రిపుండ్రాలు ధరించాలి. నాశ్రీయా జలమన్నవల్పమపి వా భస్మాక్షతృత్యా వినా భుక్త్వా వాథ గృహీవనీ పతియతిర్వర్ణీ తథా శంకరః ఏనో భుంగ్ నరకం ప్రయాతి సతదా గాయత్ర జాపేన తత్ వర్ణానాంతు యతేస్తు ముఖ్య ప్రణవ జాపే